హలో ఫ్రెండ్స్, చాలామంది యూకేలో రెజ్యూమే ఫార్మేట్ కానీ రెజ్యూమే ఎలా ఉండాలని టిప్స్ అడుగుతున్నారండి. యాక్చువల్లీ వన్ ఆఫ్ ది డెవలపర్ అండి. నాకు తెలుసు రెజ్యూమే ఫార్మేట్ ఏటీఎస్ ట్రాకర్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎందుకంటే నేను ఆల్రెడీ అట్లాంటి మోడల్స్ క్రియేట్ చేసి ఇచ్చాను. అందుకని నేను చెప్పే టిప్స్ వాడండి. ఈ విధంగా వాడి నాకు 18 ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయ్యాయండి. టిప్ 1 ఏమంటే, రెజ్యూమే ఎప్పుడు వర్డ్ ఫార్మేట్లో ఉంచండి, పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టద్దండి. ఎందుకంటే ఏటీఎస్ అల్గారిథం అనేది ఎక్కువగా వర్డ్ ఫార్మేట్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుందండి. టిప్ 2 ఏమంటే, మీ రెజ్యూమేలో పిక్చర్స్ కానీ టేబుల్స్ కానీ గ్రాఫిక్ లోగోస్ కానీ ఎక్కువగా వాడద్దండి. ఏమవుతుందంటే ఏటీఎస్ అనేది మీ రెజ్యూమేని మొత్తంగా టెక్స్ట్గా మారుస్తుంది. మార్చేటప్పుడు పిక్చర్స్ కానీ లోగోస్ కానీ గ్రాఫిక్స్ కానీ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి టెక్స్ట్ అనేది స్కిప్ అవుతుందండి. టిప్ 3 ఏమంటే, కరెక్ట్ వర్డ్స్ వాడండి. యాక్చువల్లీ మై జర్నీ అని వాడద్దండి, మై వర్క్ ఎక్స్పీరియన్స్ ఈ విధంగానే వాడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక్కోసారి ఏటీఎస్ అనేది కన్ఫ్యూజ్ అయ్యి జర్నీని వర్క్ ఎక్స్పీరియన్స్గా కన్వర్ట్ చేయలేదండి. అందుకని స్టాండర్డ్ ప్రొఫెషనల్ వర్డ్స్ వాడండి, మీ రెజ్యూమేలో ఈజీగా పిక్ అవుతుంది. టిప్ 4 ఏమంటండి, జాబ్ యొక్క డిస్క్రిప్షన్ని కాపీ చేసి చాట్‌జీపీటీకి పేస్ట్ చేయండి, మీ రెజ్యూమే పేస్ట్ చేయండి, మీరు స్కోర్ అడగండి, ఎంత స్కోర్ ఇస్తారో చూడండి, ఏ కీవర్డ్స్ మీరు మిస్ అయ్యాయో తెలుసుకోండి. ఎవరికైనా రెజ్యూమే ఫార్మేట్ ఆర్ శాంపుల్స్ కావాలంటే CV అని కామెంట్ చేయండి, నేను నా ఫార్మేట్ పంపిస్తాను. ఆల్ ద బెస్ట్ అండి.